మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన పురాతన సంస్కృతిని, సాంప్రదాయాలని వివరిస్తున్నాయి. అలాంటి వాటిలో తమిళనాడు కూడా ఒకటి. ఇక్కడ ఎన్నో అద్భుతమైన ఆలయాలు మంచి శిల్పకళతో ఉన్నాయి. అందుకే తమిళనాడు స్టేట్ సింబల్లో కూడా మనకి గోపురం కనిపిస్తుంది. అలాంటి ఆలయాల్లో ఈరోజు మనం మధుర మీనాక్షి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ మధుర మీనాక్షి దేవాలయంలో శివుడు సుందరేశ్వరునిగాను, పార్వతీదేవి మీనాక్షి అమ్మవారుగా దర్శనమిస్తారు. అయితే పురాణాల ప్రకారం 3 స్తనాలతో జన్మించిన మీనాక్షి పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. ఆలయంలో శివుణ్ణి కలుసుకున్న తర్వాత ఆమె 3వ స్తనం మాయమవుతుంది. వీరి ఇద్దరి వివాహాన్ని తమిళులు చితిరై అనే పండుగగా జరుపుకుంటారు. అయితే ఈ పురాణాలను పక్కన పెడితే మధుర మీనాక్షి ఆలయం దండయాత్రలను ఎలా తట్టుకుంది, అమ్మవారికి గుడిని ఎవరు కట్టించారు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ కథ పాండ్యరాజు మలయద్విజ పాండ్యన్ మరియు రాణి కాంచనమాల పాండ్యన్ వీరిద్దరితో ప్రారంభం అవుతుంది. ఈ దంపతులిద్దరూ ఒక మగబిడ్డ కావాలనుకుంటారు. కానీ వారికి ఒక ఆడశిశువు జన్మిస్తుంది. ఆమె కళ్ళు చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే వారు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టారు. తమిళంలో మీనా అంటే చేప వంటి కళ్ళు మరియు అచ్చి అంటే పాలన అని అర్థం. కాలక్రమేణా మీనాక్షి మీనాక్షిగా పిలువబడుతుంది. మీనాక్షి చాలా ధైర్యవంతురాలు. మగవారితో సమానంగా అన్ని విద్యలు నేర్చుకుంది. ఒకరోజు తండ్రి మలయధ్వజ పాండ్యన్ అనారోగ్యంతో మరణిస్తాడు. ఆ తర్వాత రాజ్యంను యువరాణి మీనాక్షి పాలిస్తుంది. అయితే ఈమె అనేక రాజ్యాలపై యుద్ధం చేసి గెలుస్తుంది. ఒక యుద్ధంలో ఆమె సుందరేశ్వరుడి సాయం తీసుకుని గెలుస్తుంది. యుద్ధం తర్వాత సుందరేశ్వరుడు మీనాక్షిని మదురై వెళ్ళమని, తాను అక్కడికి వచ్చి వివాహం చేసుకుంటానని చెప్తాడు. అయితే 8 రోజుల తర్వాత సుందరేశ్వరుడు మదురై వచ్చి మీనాక్షిని తిరుకల్యాణం అనే వేడుకలో వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత ఇరువురు మదురైని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్లారని, వారి జ్ఞాపకార్థం అక్కడి ప్రజలు మీనాక్షి విగ్రహం కట్టించారని ఒక కథ ఉంది. ఆ తర్వాత దక్షిణ భూభాగంలో హిందూ మతం పూర్తిగా విస్తరించినప్పుడు ఈ విగ్రహాన్ని మీనాక్షి దేవాలయంగా మార్చారని చెప్తారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పాండ్యులు ఢిల్లీ సుల్తాన్ చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. అప్పుడు సుల్తాన్ ఈ నగరం నుండి ఎంతో బంగారాన్ని, ఎన్నో విలువైన ఆస్తుల్ని దోచుకుంటాడు. ఈ క్రమంలో వారు మీనాక్షి ఆలయాన్ని కూడా పూర్తిగా పడగొట్టేస్తారు. అయితే ఆ విగ్రహానికి మాత్రం ఎలాంటి నష్టం కలిగించకుండా విడిచిపెడతారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆలయాన్ని ప్రస్తుత రూపంలో పునర్నిర్మించారు. ఆ సమయంలో శైవులు మరియు వైష్ణవుల మధ్య గొడవలు జరిగేవి. ఇలా ఎన్ని గొడవలు జరిగినా అమ్మవారి విషయంలో అందరూ కలిసి ఉండేవారు. అప్పటి నుండి ఏప్రిల్ చివరి వారము మరియు మే మొదటి వారం వరకు తిరుకల్యాణం పేరిట ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు భారతదేశంపై ఆధిపత్యం పెరిగింది. వీరు ముఖ్యంగా అందరినీ క్రైస్తవులుగా మారమని ఒత్తిడి చేసేవారు. అయితే మదురై ప్రజలు మాత్రం దానికి ఒప్పుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మదురై నగరంలో విపరీతమైన కరువు వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వారు క్రైస్తవ మతంలోనికి మారితే ఆదుకుంటామని ఎంతో మందిని క్రైస్తవులుగా మార్చేశారు. అయినా అక్కడున్న వారికి మీనాక్షి అమ్మవారి మీద నమ్మకం పోలేదు. రహస్యంగా వారానికి ఒకసారి అమ్మవారిని దర్శించుకునేవారు. వారికి అమ్మవారిపై ఉన్న నమ్మకం చూసి బ్రిటిష్ వారు కూడా బలవంతం చేయడం మానేశారు. ఈ గుడిలో ఎన్నో అద్భుతాలున్నాయి. వాటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఒకటి రోజంతా రంగులు మారే శివలింగం. ఈ శివలింగం ఉదయం కుంకుమ రంగులో ఉంటే మధ్యాహ్నం తెల్లగా, సాయంత్రానికి ఎరుపు రంగులో కనిపిస్తుంది. తర్వాత పవిత్ర చేపల చెరువు. ఆలయ ప్రాంగణంలో ఒక పవిత్రమైన చేపల చెరువు ఉంది. ఈ చెరువులోని చేపలు స్వర్గలోకంలోని వారి ప్రతిరూపాలని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ చేపలకు ఆహారాన్ని తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అంతేకాక ఈ గుడి గోపురాలు ఎంతో అందంగా ఉండి అప్పటి శిల్పకళ నైపుణ్యం గొప్పతనాన్ని చాటుతాయి. ఆలయంలో 1000 స్తంభాల మందిరంలో చాలా అందమైన మందిరం.
మదురైలో ఎంత వేడిగా ఉన్నా ఈ మందిరంలో మాత్రం చాలా చల్లగా ఉంటుంది. ఇలా ఎందుకుంటుందో శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేకపోయారు. అంతేకాక ఈ మందిరంలోని స్తంభాలను శబ్దం చేసినప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన శబ్దాలు వస్తాయి. ఈ మందిరంలోని ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఆలయం కింది భాగంలోని సొరంగాలు. వీటి గురించి ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ఈ సొరంగాలు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు దారితీస్తాయని చాలా కథలు ఉన్నాయి. కానీ వీటిని ఎవరు నిర్మించారో ఇప్పటి వరకు తెలియదు. తర్వాత అదృశ్యమైన శిల్పి విశ్వనాథ నాయక్, ఈయన ఆలయం యొక్క అసలైన వాస్తుకళా శిల్పి. ఈయన గోపురాలను పూర్తి చేసే ముందు రహస్యంగా అదృశ్యమయ్యాడు. దేవాలయంలో అనేక వైద్యశక్తులున్నాయని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయాన్ని దర్శించాక చాలామంది అనారోగ్యాలు, శారీరక రుగ్మతలు నయం అయ్యాయని చెప్తారు. కష్టాలు గట్టెక్కాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా ఈ ఆలయం దర్శించాలని చెప్తారు. ఈ ఆలయంలోని అమ్మవారి ప్రాముఖ్యతను తెలిపే ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అదే పీటర్ పాండియన్ కథ. ఈ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మదురైని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నప్పుడు 1812 నుండి 1820 ఉన్నటువంటి రౌస్ పీటర్ అనే ఒక బ్రిటిష్ అధికారి కలెక్టర్ హోదాలో మదురై పట్టణాన్ని పర్యవేక్షించేవారు. ఆయన ప్రతిరోజు ఆలయం ముందు నుండి తన ఆఫీస్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు ఈ గుడి దాటే సమయంలో ఆయన గుర్రాన్ని ఆపి తన పాదరక్షలు విప్పి మీనాక్షి అమ్మవారికి దండం పెట్టుకుని పాదరక్షలను చేతిలో పట్టుకుని పోయేవారు. అతను అమ్మవారిపై చూపిస్తున్న భక్తికి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయి కొద్ది రోజులకు పీటర్ పాండియన్ అని పాండ్యవంశ రాజులతో పోల్చి గౌరవించేవారు. కొంతకాలం తర్వాత మదురైకి తీవ్రమైన తుఫాను ఒకటి వచ్చింది. ఆ తుఫాను దాటికి వైగాయి నది ఉప్పొంగి ప్రవహించింది. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తున్నప్పుడు గజ్జెల శబ్దం వినిపించడంతో పీటర్ నిద్రలేస్తాడు. పట్టు వస్త్రాలతో ఆభరణాలతో అలంకరించుకున్న చిన్న పాపని గది బయట చూస్తాడు. అంత తుఫానులో ఆ చిన్న పాప ఆ వరద ప్రాంతానికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆ చిన్న పాప పీటర్ చెయ్యి పట్టుకుని పీటర్ రండి, పీటర్ రండి అని పిలుస్తుంది. పీటర్ బయటకు రాగానే పెద్ద పిడుగుపడి అతని ఇల్లు మొత్తం కాలిపోతుంది. పీటర్ ఎంతో ఆశ్చర్యపడి ఆ చిన్న పాప కోసం వెనక్కి చూడగానే ఆ పాప ఆలయం వైపు పరిగెత్తడం గమనిస్తాడు. ఆ పాప పరిగెత్తినప్పుడు ఆ పాప పాదాల వైపు చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ పాప పాదాలకు చెప్పులు కానీ గజ్జెలు కానీ ఏమీ ఉండవు. అప్పుడు పీటర్ ఆ తల్లి మీనాక్షీదేవియే పాప రూపంలో తనను కాపాడడానికి వచ్చిందని తెలుసుకుని ఎన్నో నమస్కారాలు చేసుకుంటాడు. తనని కాపాడడానికి పాదరక్షలు లేకుండా అమ్మవారు వచ్చిందని తెలుసుకుని అమ్మవారికి ఒక జత బంగారు పాదరక్షలను అందమైన కెంపులు, వజ్రాలతో, వైడూర్యాలతో అలంకరించి చేయిస్తాడు. దాని వెనుక భాగంలో పీటర్ అని చెక్కిస్తాడు. ఇక అప్పటి నుండి చితిరై ఉత్సవాల్లో 5వ రోజు మీనాక్షి అమ్మవారు పల్లకిలో ఊరేగుతున్నప్పుడు ఈ పాదరక్షలను అలంకరిస్తారు. అప్పటి నుండి పాదుకలకు పీటర్ పాదుకలు అనే పేరు వచ్చింది. ఈ పీటర్ పాండియన్ కథ ద్వారా తనను నమ్మిన భక్తుల కోసం అమ్మవారు తానే స్వయంగా వస్తుంది అని మనకి తెలుస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.